హాయ్ అండి. వెల్కమ్ టు నాని ఆర్ఆర్‌బి ఎన్‌టీపీసీ యూట్యూబ్ ఛానల్. మనము ఎన్‌టీపీసీకి వీడియోస్ చేయటం అయితే జరుగుతుంది. ఈరోజు మనము ప్రీవియస్ ఇయర్ బిట్‌లో భాగంగా మనము క్యూబ్ నుంచి వచ్చినటువంటి క్వెషన్స్‌ని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ బిట్స్ నేను ప్రీవియస్ ఇయర్ ఎన్‌టీపీసీ 2019 నుంచి తీసుకోవడం జరిగింది. సీబీటీ 2, సీబీటీ 1 నుంచి రెండిట్ల నుంచి కూడా తీసుకొని మ్యాక్సిమం అన్ని మోడల్స్ అయితే కవర్ చేశాను. ఓకేనా? అలాగే ఆర్ఆర్‌బి టెక్నీషియన్ 2024 గ్రేడ్ 3 యొక్క అన్ని సెట్స్ మ్యాథ్స్ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ మీకు ఇందులో 600 కన్నా ఎక్కువ బిట్ల ఎక్స్‌ప్లనేషన్ కేవలం రూ. 20కే మన యాప్ నాని క్లాసెస్‌లో ఉండిద్ది. అందులోకెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం క్యూబ్ గురించి గనక మాట్లాడుకుంటే ఇది క్యూబ్ అండి. దీన్ని మనం తెలుగులో ఘనం అని చెప్పుకుంటాం. ఓకేనా? వర్టెక్స్ అంటే బిందువు అని. ఓకేనా? వర్టెక్స్. ఇలా ఎన్ని బిందువులు ఉంటాయండి? మనకి ఓవరాల్‌గా 8 బిందువులు ఉంటాయి. పైన ఒక 4, కింద ఒక 4, 8 బిందువులు ఉంటాయి. ఎడ్జెస్ ఎన్ని ఉంటాయండి? ఎడ్జెస్‌ని మనం ఏం చెప్పొచ్చు అంటే సైడ్ అని చెప్పొచ్చు. ఓకేనా? సైడ్స్ ఎన్ని ఉంటాయి? ఇటువైపు ఒక 4 ఉన్నాయి. ఇటువైపు ఒక 4 ఉన్నాయి. మధ్యలో మొత్తం 3 4లు 12 ఉన్నాయి. ఫేస్ అంటే మనం ఈ ఏరియాని చెప్పొచ్చండి. ఈ ఏరియా మొత్తం కూడా మనం ఫేస్ అని చెప్పొచ్చు. దీన్నే మనం ఏరియా అని కూడా మాట్లాడుకోవచ్చు. ఓకేనా? ఇలా ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. ఓకేనా? చూడండి, ఫేసులెన్ని? 6 ఫేసులు. కాబట్టి మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంతొచ్చిద్ది? 6a². వర్టెక్స్‌లెన్ని? 8 అంటే 8 బిందువులు. ఎడ్జెస్ ఎన్ని? 12. ఓకేనా? ఎడ్జెస్ అంటే సైడ్స్. మనకెన్ని సైడ్‌లున్నాయి? 12 సైడ్స్ ఉన్నాయి. ఓకే, చూడండి. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి ఏదైతే ఒక ఘనం ఉందో, ఘనములో పైన పైన కింద ఉన్నటువంటి ఈ సర్ఫేస్‌ని తీసేస్తే మనకి మిగిలేటువంటి ఈ సైడ్స్ ఏదైతే 4 ఉన్నాయో, ఆ 4ని 4గా రిప్రజెంటేట్ చేస్తాం. 4 యొక్క ఏరియా ఎంత? a². కాబట్టి లేటరల్ అంటే ప్రక్కన ఉండేటువంటి తలాలని అర్థం. ప్రక్కన ఉన్నటువంటి తలాలని అర్థం. సర్ఫేస్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఫేస్ అని. ఓకేనా? ఏరియా అంటే ఫేస్ ఏరియా ఎంత? ఏ. కాబట్టి a² అయ్యిద్ది. ఓకేనా? టోటల్ సర్ఫేస్ ఏరియా ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 6 ఫేసెస్ ఉన్నాయి. ఒక్కొక్క ఫేస్ యొక్క ఏరియా ఎంత? a². కాబట్టి 6a². వాల్యూమ్ మనకి ఎల్బిహెచ్ అని చెప్పుకుంటాం. ఓకేనా? ఏ. దీదే a³ అయ్యిద్ది. ఓకేనా? ఇప్పుడు డయాగోనల్ a√3. డయాగోనల్ ఎంత అండి? a√3. ఇది మనకి ఎలా వచ్చిద్దంటే, ఇది మీకు తెలిస్తే ఓకే. తెలియకపోతే చెప్తాను. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఎలా వచ్చింది? ఏంటి? అనేవాళ్ళు. ఓకేనా? తెలియని వాళ్ళు ఒకసారి చూడండి. ఇదిగోండి, నేను కింద తలం తీసుకుంటున్నా. ఓకేనా? మనకి ఏం తెలుసు? పైథాగరస్ థీరం ప్రకారం ఈ సైడ్ ఏ, ఈ సైడ్ ఏ. అప్పుడు మనకి ఈ సైడ్ ఏమైద్ది? √2a అయిద్ది. అంటే a√2 అని తెలుసు. ఇప్పుడు డయాగోనల్ అంటే ఏంటి? డయాగోనల్ అంటే ఈ లైను కలిపిన దాన్ని. ఇప్పుడు మనకిది ఏ ఫార్మాట్‌లో కనపడుతుంది? కింద a√2, ఇది ఏ. అప్పుడు ఇక్కడేమొచ్చిద్దండి మనకి? √3a వచ్చిద్ది. ఓకేనా? √3a. కాబట్టి a√3 అని కూడా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఫార్ములాస్. ఇప్పుడు మనకి ఫార్ములాస్ కంప్లీట్ అయినాయి కదా! ఇప్పుడు మనం క్వెషన్స్‌లోకి వెళ్దాం. క్వెషన్స్‌లోకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏందంటే, మనము సైడు అన్నప్పుడు దాని పవర్ 1 ఉండిద్దండి. ఏరియా అన్నప్పుడు దాని పవరు స్క్వేర్ ఉండిద్ది. వాల్యూమ్ అని చెప్పినప్పుడు దాని పవరు క్యూబ్ ఉండిద్ది. అంటే నేను సైడ్ 2 అనుకోండి. ఏరియా ఏమైద్ది? 4. వాల్యూమ్ ఏమైద్ది? 8.
ఈ విధంగా అన్నమాట. ఓకేనా? ఇది క్యూబుల్లో ఉండిద్ది, ఇది స్క్వేర్‌లో ఉండిద్ది, ఇది పవర్ 1లో ఉండిద్ది. ఇది గుర్తుంటే మీరు చాలా క్వెషన్‌లు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? అలాగే డయాగోనల్ వాల్యూ ఏముండిద్ది? డయాగోనల్ వాల్యూ అంటే మీరు ఆప్షన్స్‌లో √3 చెక్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ క్వెషన్ చేద్దాం చూడండి. ద లెంగ్త్ ఆఫ్ ద ఈచ్ సైడ్ ఆఫ్ ద క్యూబ్ 2.6 అని చెప్తున్నాడు. అంటే ఏ వాల్యూ ఇచ్చాడు. ద టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6a² అంటే 6 ఇంటూ 2.6 హోల్ స్క్వేర్. 26 యొక్క స్క్వేర్ ఎంతండి? 6.76. మల్టిపుల్ చేయండి. 6 ఆరులు 36, 6 ఏళ్ళు 42, 36 ఏమొస్తుంది? 6, 5, 10, 4 4056 రావాలి. 4056 రావాలి. 4056 ఇది రైట్ ఆన్సర్. ఇది కాదండి, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఏ క్యూబ్ ఆన్ ఆల్ ద ఎక్స్టర్నల్ సైడ్స్. ఇక్కడ ఏం చెప్పాడు? ఆల్ ద ఎక్స్టర్నల్ సైడ్స్ అంటే అన్ని సైడ్స్ అని తీసుకోవాలి. అన్ని సైడ్స్ అంటే 6a². దానికి ఎంత అవుతుందంట ఖర్చు? 2 రూపీస్ అవుతుంది. 2 రూపీస్. అలా దీనికి 2 రూపీస్ చేస్తే మనకి ఓవరాల్ ఖర్చు 588 రూపాయలు అయిందని మనకు చెప్తున్నాడు. ఇప్పుడు 2తో దీన్ని క్యాన్సిల్ చేస్తే 2, 9, 4 ఇది 6a². మనల్ని అడిగింది ఏంటి? క్యూబ్ వాల్యూ అడిగాడు. 6తో క్యాన్సిల్ చేస్తే 6 నాలుగులు 24, రిమైనింగ్ 54 మిగులుతుంది. అంటే 6. 2, 9, 4, 6. 6 నాలుగులు 24, ఇక్కడ 54, ఇక్కడ 9 అండి. 9. అప్పుడు ఏ వాల్యూ ఎంత? 7 అయ్యిద్ది. మనల్ని అడిగింది క్యూబ్ వాల్యూ. 7 క్యూబ్ ఎంత అండి? 343 అయ్యిద్ది. ఓకేనా? ఎన్టీపీసీ స్టేజ్ 2. ఇందాకడ బిట్టు ఎన్టీపీసీ స్టేజ్ 2 బిట్లు ఇవి. ఓకే. ఇప్పుడు స్టేజ్ 1 బిట్లు చూద్దాం. ద స్పేస్ డయాగోనల్ ఆఫ్ క్యూబ్ మెజర్మెంట్. నేను చెప్పా కదా, డయాగోనల్ వాల్యూ మనకి √3లో ఉండిద్ది ఎక్కువ శాతం. ఓకే. వాల్యూమ్ ఏమంటున్నాడు? వాల్యూమ్ ఇక్కడ మనకేం తెలుసు? డయాగోనల్ అంటే a√3 అని తెలుసు. వాల్యూమ్ అంటే a³ అని తెలుసు. అంటే దీన్ని క్యూబ్ చేయటమే. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 8. 8 క్యూబ్ ఎంత? 512. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6a² ఎంత అని అడుగుతున్నాడు. క్యూబ్ ఆఫ్ సైడ్ మెజర్ 2 మీటర్స్ అంట. 6 ఇంటూ 4 24. క్వశ్చన్ చదువుతూనే ఆన్సర్ అయిపోయిద్ది. నెక్స్ట్ క్వశ్చన్. ద డయాగోనల్ ఆఫ్ ద క్యూబ్. క్యూబ్ అప్పుడు ఈ 10 ఏమైద్ది? ఏ అయిద్ది. మనల్ని ఏమడిగాడు? వాల్యూమ్ ఏమడిగాడు? 10 క్యూబ్ ఎంత? 1000. సేమ్ ఇందాక లెక్క ఈ లెక్క ఒకలాగానే ఉంది చూడండి. కాకపోతే వాల్యూమ్ మార్చాడు. ఇది జనవరి 7న అడిగాడు, జనవరి 19న అడిగాడు. ఓకేనా? ఇంకో క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద సైడ్ ఆఫ్ ద క్యూబ్, సైడ్ ఎంత? 9√3. మనకి సైడ్స్లో కనుక √3 ఉంటే అప్పుడు డయాగోనల్లో √3 రాదు. ఓకే. మనకి డయాగోనల్ వాల్యూ ఎంత? √3a. మనల్ని అడిగింది డయాగోనల్. ఏ వాల్యూలో ప్రతిక్షేపించండి? √3 ఇంటూ 9√3. √3 ఏమైద్ది? 3 అయింది. ఇంటూ 9 27. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద లార్జర్ క్యూబ్ ఈజ్ ఫార్మ్డ్ బై మెల్టింగ్ 3 స్మాలర్ క్యూబ్స్ 3, 4, 5 ఈచ్ అన్నాడు. అంటే ఏం లేదు, ఒక 3 క్యూబులు ఉన్నాయంటండి. ఇలా 3 క్యూబుల్ని మెల్టింగ్ చేసి ఒక క్యూబ్ని రెడీ చేశాడు. అయితే వాడు ఏమడుగుతున్నాడు? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద 3 స్మాలర్ క్యూబ్స్. ఈ మూడింటి యొక్క స్మాలర్ క్యూబ్ దీనికి అలాగే లార్జర్ క్యూబ్కి సర్ఫేస్ ఏరియాకి రేషియో ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సైడ్స్ ఏంటండి?
మనకి మెల్టింగ్ చేశారు అన్నప్పుడు వాల్యూమ్స్ని ఈక్వల్ చేసుకోవాలి. వాల్యూమ్స్ని ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేటువంటి రూల్ ఏంటంటే ఇలా క్యూబ్స్లో 3, 4, 5 ఇచ్చారనుకోండి, పెద్ద క్యూబు 6 అయింది. ఓకేనా? దీన్నే ఆఫ్ చేస్తే 1.5, 2, 2.5 అంటే అప్పుడు వచ్చేటువంటి పెద్ద క్యూబు 3 అయింది. దీన్ని 6, 8, 10 చేశారనుకోండి, వచ్చేటువంటి పెద్ద క్యూబు 12 అయింది. అంటే సైడ్స్ ఇవన్నీ కూడా సైడ్స్. మనకి ఇచ్చిన క్యూబు సైడ్ ఎంత? 3, 4, 5. అప్పుడు మనకు వచ్చేటువంటి సైడ్ ఎంత? ఇది 6 అయ్యిద్ది. ఓకే. ఇప్పుడు చూడండి, మనల్ని అడిగింది సర్ఫేస్ ఏరియా అడిగారు. అంటే 6a², 6a². ఓకేనా? ఇక్కడ నేను 6కి కామన్ తీస్తే 3/2, ఇంకా 4/2, 5/2, 6, 6². ఓకే. 6, 6 క్యాన్సిల్. 9, 16, 25. ఇక్కడ ఎంత వస్తుంది? 50. ఇక్కడ 6 36, 36. దీంతో క్యాన్సిల్ చేస్తే 25, 18. ఎంత వచ్చిందండి? 25, 18. ఇది మాత్రం టైం టేకెన్ క్వశ్చన్. ఫిబ్రవరి 17వ తారీఖున ఇచ్చాడు ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ ద వాల్యూము ఇది క్యూబుల్లో ఉండిద్ది. సర్ఫేస్ ఏరియా అన్నాడు. ఇది ఎలా ఉండాలి? స్క్వేర్స్లో ఉండాలి. ఇక్కడ ఇది 11, ఇది 4. స్క్వేర్ చేస్తే 16, 121 రావాలి. ఓకేనా? ఇది నేను ఎలా రాశాను? ఇది క్యూబు. దీన్ని పవర్ 1లోకి మార్చుకున్నా, దాన్ని స్క్వేర్ చేసుకున్నా. ఇది సైడ్ వాల్యూ, ఇది సర్ఫేస్ వాల్యూ, ఇది వాల్యూమ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ డబుల్డ్ అన్నాడు. అంటే లెంత్ ఏమవుతుందంట? 1 ఉన్నది 2 అవుతుందంట. ఇది సైడ్స్ గురించి చెప్తున్నాడు. అయితే వాల్యూమ్ ఏమైంది అన్నాడు. అంటే దీన్ని క్యూబ్ చేయటమే కదా. 1:8 అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 1 ఉన్నది 8 అయింది. అంటే బికమ్స్ 8 టైమ్స్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%. ఇక్కడ ఎడ్జ్ అంటే నేనేం చెప్పానండి? ఎడ్జ్ అంటే ఏం చెప్పాం? సైడ్. ఓకేనా? సైడ్స్ అంటే ఏ వాల్యూ ఏమవుతుందంట? 2 ఉన్నది 3 అవుతుందంట. ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజెస్ ఇన్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా అంటే a². 4, 9. ఎంత ఇంక్రీజ్ అయింది? 5 ఇంక్రీజ్ అయింది. 5 అంటే 125. ఇది 100. ఓకేనా? ఇది 225 అన్నట్టు. ఇదండి మరి మనకి ప్రీవియస్ ఇయర్ బిట్లు క్యూబ్ మీద వచ్చింది. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాని క్లాసెస్ యాప్లో మీకు ఈ కోర్స్ అయితే యాక్టివ్లో ఉంది. ఓకేనా? ఈరోజు మనం క్యూబ్స్ గురించి చూసాము. ఒకసారి చెక్ చేద్దాము. మనకి ఎడ్జ్ ఇచ్చాడు, పర్సంటేజ్ చెక్ చేయమన్నాడు. ఇక్కడ కూడా ఎడ్జ్ ఇచ్చాడు, ఎంత డబుల్ అయింది అని అడుగుతున్నాడు. ఓకేనా? ఎడ్జ్ని డబుల్ చేశాడు అంటున్నాడు. అంటే క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి? ఇక్కడ క్యూబ్ వాల్యూ ఇచ్చాడు, అంటే వాల్యూమ్స్ ఇచ్చాడు, సైడ్స్ కనుక్కోమన్నాడు. ఇక్కడ మెల్టింగ్ చేశాడు, అంటే వాల్యూమ్స్ని మనం ఈక్వల్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్ఫేస్ ఏరియా యొక్క రేషియో కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకి సైడ్ వాల్యూ ఇచ్చాడు, డయాగోనల్ వాల్యూ కనుక్కోమన్నాడు. నెక్స్ట్ ఇక్కడ డయాగోనల్ ఇచ్చాడు, వాల్యూమ్ కనుక్కోమన్నాడు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్. ఇక్కడ సర్ఫేస్ ఏరియాని కనుక్కోమన్నాడు. చూసారా? ఇక్కడ ఉన్న అన్ని కూడా సైడ్ ఇస్తాడు. సైడ్ ఇచ్చి లేటరల్ సర్ఫేస్గా వస్తూ పోతున్నాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.